సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియో అయితే బాగా సర్క్యులేట్ అయితే అవుతుంది. ఆ వీడియో వచ్చేసి టవినో థామ్సన్ గారు ఒక స్టోరీ అయితే పెట్టారు. ఇది ఎన్టీఆర్ నీల్ మూవీకి సంబంధించిన వీడియో అని చెప్పి చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరి ఎంతవరకు దీంట్లో నిజం ఉంది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ థామ్సన్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే ప్రశాంత్ నీల్ గారు మూవీలో విలన్ గా చేస్తున్నారని చెప్పి చాలా పుకార్లు అయితే వచ్చాయి. అండ్ అనఫీషియల్ గా కూడా పృథ్వీరాజ్ గారు అండ్ అలాగే చాలా మంది యాక్టర్స్ కూడా కన్ఫర్మ్ అయితే చేశారు ఇన్సైడ్ ద్వారా. సో టవినో థామ్సన్ గారు కన్ఫర్మ్ అని చెప్పాలి. అలాగే తను ఇన్స్టాగ్రామ్ లో జూనియర్ ఎన్టీఆర్ గారిని ఫాలో అవుతున్నారు. సో ఈ విధంగా కూడా మనం అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు తను వచ్చేసి ఒక జిమ్ వీడియో అయితే పెట్టడం జరిగింది. తను రెగ్యులర్ గా వర్కౌట్ చేస్తున్న వీడియో. ఎట్లా అంటే తారక్ అనేది ఒకటి జిమ్ అంటే ఒక ఫోటో ఒక బూస్లీ టైప్ లో ఒక స్టిల్ అయితే సర్క్యులేట్ అయ్యింది కదా, సేమ్ అదే స్టిల్ అయితే తను కూడా బాడీని అయితే షేప్ అవుట్ అయితే చేస్తున్నాడు. సో దీన్ని బట్టి ఇతను ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి వర్కౌట్ స్టార్ట్ చేశాడు అని చెప్పి అందరైతే కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఇది పక్క నిజమనిలాగా అనిపిస్తుంది. ప్రస్తుతానికి చూసుకుంటే తన షెడ్యూల్స్ కొద్ది రోజుల్లో ఉండబోవచ్చు. ఇప్పుడు ఫారెన్ లొకేషన్ లో షూటింగ్ అయితే వెళ్ళబోతున్నారు ఫిబ్రవరి 5 నుంచి. కాబట్టి దానికోసమే తనైతే ప్రిపేర్ అయితే అవుతున్నాడు అని చెప్పి అయితే నాకైతే అనిపిస్తుంది. నేను కన్ఫర్మ్ గా చెప్పట్లేదు, బట్ జనరల్ గెస్ అని మాత్రమే. ఒకవేళ తను షూటింగ్ కి తను కూడా దుబాయ్ సైడ్ వెళ్తున్నాడు, ఈ జోర్డాన్ వెళ్తున్నాడు అని కన్ఫర్మ్ అయితే వెంటనే వీడియో కూడా చేస్తాను. ప్రస్తుతానికి అయితే తన సోషల్ మీడియాలో పెట్టిన వీడియో మాత్రం ఎన్టీఆర్ నీల్ కి సంబంధించింది. అలాగే కొన్ని గాసిప్స్ కూడా వెంటనే వచ్చేసాయి. మనం ఏవైతే స్టిల్ అయితే మనం చూసామో ఆ బూస్టీ టైప్ ఇది సేమ్ అదే స్టిల్ లా అదే 6 ప్యాక్స్ తో జూనియర్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ నీల్ మూవీలో ఫైట్ సీక్వెన్స్ ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్య ఫేస్ అప్ అని చెప్పి అంటున్నారు. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉందో ఎంతవరకు అబద్ధం ఉందో తెలియదు, బట్ వింటుంటే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. నిజం కావాలని కోరుకుందాం. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ అండ్ అప్డేట్స్ వస్తుంటాయి. అండ్ ఎన్టీఆర్ టాపిక్స్ అలాగే సోషల్ ఇష్యూస్ మీద టాపిక్స్ వస్తూనే ఉంటాయి. సో మీరు ఫాలో అవ్వండి.